వరి సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. రకాలను ఎంచుకొని విత్తనాలు సమకూర్చుకునే పనిలో ఉన్నారు. ఈ దశలో రకాల ఎంపిక పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలి. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న పాత రకాలకు ప్రత్యామ్నాయంగా అనేక కొత్త వరి వంగడాలను శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తున్నారు. ముఖ్యంగా బీపీటీకి ప్రత్యామ్నాయంగా మధ్యస్థ సన్నగింజ రకాలు ఏవి, వాటి గుణగణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ వరి దాదాపు కాలువలు, చెరువులు, బోరుబావుల కింద వరి సాగవుతోంది. ప్రస్తుతం వరిలో అనేక కొత్త వంగడాలను శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చారు. చెరువులు, కాలువల కింద దీర్ఘకాలిక వరి రకాలు ఎక్కువగా సాగులో ఉండగా, బోరుబావుల కింద స్వల్పకాలిక రకాలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. రైతులు పాత రకాలకు స్వస్తి చెప్పి అధిక దిగుబడినిచ్చే నూతన రకాల వైపు దృష్టి సారించాలి. సరైన రకాన్ని సరైన సమయంలో సాగు చేస్తే ప్రతికూల పరిస్థితులను అధిగమించి 50% దిగుబడి సాధించినట్లే. మిగతా 50% సాగులో మనం పాటించే యాజమాన్యంపై ఆధారపడి ఉంటుంది. లేకపోతే ఎంచుకున్న రకం దిగుబడి సామర్థ్యం అధికంగా ఉన్నా ఆశించిన ఫలితాలు రావు. కాబట్టి రకాల ఎంపిక, సాగు చేసే సమయం, పంట కాల పరిమితి అనేవి వరి సాగులో కీలకమైన విషయాలుగా పరిగణించాలని సూచిస్తూ బీపీటీ, సాంబమసూరి, సోనామసూరికి ప్రత్యామ్నాయ మధ్యస్థ సన్నగింజ వరి రకాలు, వాటి గుణగణాల గురించి తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ దామోదర్ రాజు. మధ్యస్థ సన్నగింజ రకాలు. మధ్యస్థ సన్నగింజ రకాలు బాగా ప్రాచుర్యంలో ఉన్న రకము బీపీటీ 5204. ఈ మధ్యస్థ సన్నగింజ రకాలు మంచి కుకింగ్ క్వాలిటీ ఉంటే కనుక ఇది పెద్ద మార్కెట్ సెగ్మెంట్ అనమాట. అంటే మార్కెట్లో బాగా గిరాకీ ఉన్న రకాలలో ఈ మధ్యస్థ సన్నగింజ రకాలు ఒకటి. మీకు బీపీటీ 5204 దీర్ఘకాలిక రకము. తర్వాత ఏ పురుగులను కానీ తెగులను కానీ తట్టుకోదు. పెట్టుబడి ఖర్చు ఎక్కువ అవుతుంది. తర్వాత ఆలస్యంగా నారు పోయడానికి అనుకూలం కాదు. కాబట్టి రైతులు ఈ బీపీటీ 5204 సాంబమసూరి అనే రకానికి ప్రత్యామ్నాయ రకము ఏమున్నాయని అడుగుతున్నారు. సో దానికి ప్రత్యామ్నాయంగా మొట్టమొదటగా మనకు రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం నుంచి RNR 15048 తెలంగాణ సోనా అన్న పేరుతోని ఒక రకం మేము విడుదల చేసాం 2014లో. ఆ రకం ఈ బీపీటీకి ప్రత్యామ్నాయంగా మీరు వేసుకోవచ్చు. ఈ RNR 15048 అనే రకాన్ని మీరు జూలై మాసంలో నార్లు పోసుకోవడానికి అత్యంత అనుకూలమైన రకం. తర్వాత మీకు జూలై మాసంలో నార్లు పోసుకున్నట్లయితే మీకు 125 రోజుల కాలపరిమితితో మంచి దిగుబడి ఇచ్చే రకంగా ఇది రైతుల మన్ననలు పొందింది. తర్వాత ఇది అగ్గి తెగులు కూడా కొంత తట్టుకుంటుంది అనమాట. కాబట్టి ఈ సాంబమసూరికి ప్రత్యామ్నాయంగా ఈ రకాన్ని మీరు ఎంచుకోవచ్చు. దీనికి ఉన్న లక్షణాల దృష్ట్యా, ఫోటో సెన్సిటివిటీ దృష్ట్యా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ముందుగా నార్లు పోస్తే కనుక యూరియా తక్కువ వేయాలి. తర్వాత లేటుగా నార్లు పోసినప్పుడు కూడా ఈ రకానికి తక్కువ యూరియాతో పంట పండే రకం కాబట్టి బీపీటీకి వేసినంతగా దీనికి వేయకూడదు. తర్వాత 120 రోజుల కాలపరిమితి కాబట్టి ఇది బీపీటీ లాగా దూరం నాట్లు వేయకుండా దగ్గర నాట్లు వేసారు. ఒక చదరపు మీటర్కు దాదాపు ఒక 60 కుదుర్లు ఉండేలాగా నాట్లు వేసుకోవాలి. దీని తర్వాత మనకు ఇంకా ఎన్నో మధ్యస్థ సన్నగింజ రకాలు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా విడుదల చేయబడినవి. అవి ముఖ్యంగా JGL 1798 జగిత్యాల సన్నాలు అనే పేరుతో విడుదల చేయబడింది. అది 125 రోజుల కాలపరిమితితో మంచి దిగుబడిచ్చే రకంగా ఉంది. అది కూడా మీరు ఎన్నుకోవచ్చు. ఇంకొకటి JGL 384. ఇది కూడా బీపీటీ గింజ నాణ్యత కలిగి ఉండి, అంటే మధ్యస్థ సన్న గింజ నాణ్యత కలిగి ఉండి మంచి దిగుబడిని ఇచ్చే రకంగా ప్రాచుర్యం పొందింది. ఈ రకాన్ని కూడా మీరు ఎన్నుకోవచ్చు. ఇది 135 రోజుల కాలపరిమితి. తర్వాత ఇంకొక మంచి రకం జగిత్యాల వరి పరిశోధనా కేంద్రం నుంచి విడుదల చేయబడిన రకమే ఇది. JGL 3828 మానేరు సోనా అనే పేరుతో మనం ఈ రకం విడుదల చేయడం జరిగింది. ఈ రకము 135 రోజుల కాలపరిమితితో సాంబమసూరి అంటే బీపీటీ లాంటి గింజ నాణ్యతతో పురుగులను తెగులను తట్టుకునే విధంగా, ముఖ్యంగా ఉల్లికోడును బాగా తట్టుకుంటుంది. తర్వాత ఇతర పురుగులను తెగులను సమర్థవంతంగా తట్టుకునే రకంగా ఇది రూపొందించబడింది. ముఖ్యంగా నిజామాబాద్ ప్రాంతంలో ఇప్పటికే ఇది ప్రాచుర్యంలో ఉంది. వరంగల్ ప్రాంతానికి అత్యంత అనుకూలం, అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి అత్యంత అనుకూలమైన మధ్యస్థ సన్నగింజ రకంగా ఈ మానేరు సోనా JGL 3828 అనే రకాన్ని కూడా మీరు ఎన్నుకోవచ్చు. ఇకపోతే ఇంకొక ముఖ్యమైన రకము JGL 3844. ఇది జగిత్యాల సాంబ అనే పేరుతో విడుదల చేయబడింది. ఇది కూడా
బీపీటీ గింజ నాణ్యత పోలి ఉండి ముఖ్యంగా కంకి నల్లిని ప్యానికల్ మైట్ను కొంతవరకు అగ్గి తెగులను కొంతవరకు దోమను కూడా తట్టుకునే విధంగా ఈ రకం రూపొందించబడింది. ఈ రకము ఇప్పటికే మనకు నిజామాబాద్ జిల్లాలో ప్రాచుర్యంలో ఉంది. గంగా కావేరి అనే ఒక వెరైటీ వేస్తున్నారు రైతులు. దానికి ప్రత్యామ్నాయంగా ఈ JGL 3844 వేసుకోవచ్చు. ఎందుకంటే సేమ్ గంగా కావేరి గింజలాగానే ఉంటుంది, 120 రోజుల కాల పరిమితి వస్తుంది. ఈ గంగా కావేరి కన్నా ఎక్కువ దిగుబడి వస్తుంది అన్నమాట. ఇది తర్వాత బీపీటీ స్థానంలో కూడా దీన్ని వేసుకోవచ్చు. ఇది 120-25 రోజుల్లో పంటకు వస్తుంది. కొంతవరకు ఉల్లికోడును తట్టుకుంటుంది, తర్వాత కొంతవరకు అగ్గి తెగులు తట్టుకుంటుంది, తర్వాత కంకి నల్లిని బాగా తట్టుకుంటుంది. అంటే ఈ నల్ల మచ్చ దీనికి రాదనమాట. తెలంగాణ జిల్లాలలో ఈ రకము రానున్న ఖరీఫ్లో వేసుకోవడానికి అత్యంత అనుకూలం. ఇదే కాకుండా జగిత్యాల నుంచి ఇంకొక వరి రకం సాంబా మసూరిని అంటే మధ్యస్థ గింజ నాణ్యత కలిగిన సన్న గింజ నాణ్యత కలిగిన రకము JGL 1118 అంజనా పేరుతోని మేము జగిత్యాల పరిశోధన స్థానం విడుదల చేయబడింది. ఇది కూడా మంచి దిగుబడి కలిగి 115 నుంచి 125 రోజులనే పంటకు వస్తుంది, 120 రోజులనే పంటకు వస్తుంది. ఈ రకాన్ని కూడా మీరు ఎన్నుకోవచ్చు. ఇది ఆకు ఎండు తెగులు కొంతవరకు తట్టుకుంటుంది. ఇవే కాకుండా వరంగల్ పరిశోధనా స్థానం నుంచి WGL 962 అనే ఒక కొత్త రకం అందుబాటులోకి వచ్చింది. అది మీకు సాంబా మసూరి స్థానంలో వేసుకోవచ్చు. అది కూడా 125 రోజుల కాల పరిమితి. అయితే ఎప్పుడైతే స్వల్ప కాల పరిమితి రకాలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు జూలైలో నార్లు పోయడానికి అనుకూలం. అది మనం రైతులు గమనించుకోవాలి. ఇదే కాకుండా మనకు కూనారం వరి పరిశోధనా స్థానం నుంచి KNM 1638 అనే రకం ఒకటి రూపొందించి విడుదల చేయబడింది. సాంబా మసూరి గింజ నాణ్యత కలిగి ఉండి అంటే మధ్యస్థ సన్న గింజ నాణ్యత కలిగి ఉండి మంచి దిగుబడినిచ్చే రకంగా ప్రాచుర్యం పొందింది. తర్వాత దీనికి ఏ పురుగులు తెగులు రావు, అంటే దీనికి రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. అంటే పురుగులకు తెగులకు ఒక మాదిరిగా మంచిగా తట్టుకుంటుంది. బీపీటీకి ప్రత్యామ్నాయ రకాలు జగిత్యాల పరిశోధనా స్థానం నుండి వెలువడ్డాయి. మంచి దిగుబడులు కూడా క్షేత్రస్థాయిలో నమోదవుతున్నాయి. వీటితో పాటు చౌడును తట్టుకునే రకాలు బీపీటీ గింజను పోలి అధిక వర్షాలు ఈదురుగాలులకు పడిపోకుండా ఉండేందుకు పొట్టి రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. జగిత్యాల వరి పరిశోధనా స్థానం నుంచి రూపొందించబడిన JGL 11470 జగిత్యాల మసూరి అనే పేరుతోనే విడుదల చేయబడింది. దీనికి కూడా కొంతవరకు ఫోటో సెన్సిటివిటీ ఉంటుంది. అంటే ముందుగా వేసినప్పుడు లేటుగా వేసినప్పుడు తొందరగా రావడం అనే లక్షణము, అంటే ఈ RNR 1504 ఉన్న లక్షణం దీనికి కూడా ఉందన్నమాట, ఫోటో సెన్సిటివిటీ. ఇది సన్న గింజ కలిగి అంటే బీపీటీ కన్నా సన్న గింజ కలిగి మంచి దిగుబడి సామర్థ్యం కలిగి ఉన్న రకం అన్నమాట. ఈ రకాన్ని కూడా మీరు రానున్న ఖరీఫ్ కాలంలో సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా అంటే బీపీటీకి ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు. ఇంకొకటి కొన్ని ప్రాంతాలలో చౌడు ఎక్కువగా ఉంటుంది. ఈ చౌడును తట్టుకునే సన్నగింజ రకాలు ఏమున్నాయి అని రైతులు అడుగుతున్నారు. అయితే సాంబా మసూరిని పోలిన చౌడును తట్టుకునే రకము కంపాసాగర్ వరి పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయబడింది. అది KPS 2874. ఈ రకము 150 రోజుల కాల పరిమితి కలిగి అంటే దాదాపుగా సాంబా మసూరి లాంటి కాల పరిమితి కలిగి మీకు చౌడున్నా కూడా తట్టుకొని మంచి దిగుబడిచ్చే రకంగా ప్రాచుర్యం పొందనమాట. కాబట్టి చౌడున్న రైతులు సాంబా మసూరి మధ్యస్థ సన్నగింజ రకం కావాలనుకున్న రైతులు ఈ KPS 2874 అనే రకాన్ని ఎన్నుకునే అవకాశం ఉంది. అది కాకుండా వరంగల్ ప్రాంతంలో చాలామంది రైతులు ఎక్కువ వస్తుంది ఉల్లికోడును తట్టుకునే సాంబా మసూరి లాంటి రకాలు ఏమన్నా ఉన్నాయా అని అడుగుతున్నారు. దానికి మీరు ఈ మధ్య కాలంలో విడుదల చేయబడిన ఒక కొత్త వరి రకం, అది WGL 1119. ఈ ఉల్లికోడును సమర్థవంతంగా తట్టుకొని బీపీటీ అంటే సాంబా మసూరి గింజ నాణ్యత కలిగి సాంబా మసూరితో సమానంగా దిగుబడి ఇచ్చే రకంగా మేము విడుదల చేయడం జరిగింది. ఇకపోతే ఈ బీపీటీ లాంటి రకాలే కావాలి, బాగా ఎత్తు పెరగకుండా ఎత్తు తక్కువగా ఉండి పొట్టి రకాలు మాకు కావాలి అని అడుగుతున్నారు రైతులు. దానికి అనుగుణంగా మేము రాజేంద్ర నగర్ వరి పరిశోధనా కేంద్రం నుంచి RNR 21278 అనే పేరుతోని ఒక రకాన్ని విడుదల చేయడం జరిగింది. ఇదేంటంటే పొట్టిగా ఉంటుంది, అంటే NLR 3449 నెల్లూరు మసూరి లాగా పొట్టిగా ఉంటుంది, మంచి దిగుబడి సామర్థ్యం కలిగి ఉంటుంది. గింజ నాణ్యత సాంబా మసూరి అంటే మధ్యస్థ సన్నగింజ నాణ్యత కలిగి మంచి దిగుబడిని ఇచ్చే రకంగా ఇది రూపొందించడం జరిగింది. ఇదే RNR 21278. ఈ రకాన్ని పొట్టి వరి రకం కావాలనుకున్న రైతులు ఈ రకాన్ని ఎన్నుకోవచ్చు. ఇవి మనకు స్థూలంగా మనకు ఈ మధ్యస్థ సన్నగింజ సాంబా మసూరి లాంటి రకాలన్నమాట.